సంవత్సరం పొడుగుతా మనం ఎలా ఉన్నా, ఎలాంటి పనులు చేసినా, సంవత్సరంలో వచ్చే ఆ 2 రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆగస్టు 15 వచ్చిందంటే మనందరి చేతుల్లో కూడా ఒక చిన్న జాతీయ జెండా ఉంటుంది. అదేవిధంగా జనవరి 26 వచ్చినా కూడా మరలా అదే చిన్న జాతీయ జెండా ప్రతి ఒక్కరి చేతిలో కూడా కనిపిస్తుంది. ఆ 2 రోజుల్లో కూడా ప్రతి స్కూల్స్‌లో జెండాలను ఎగరవేస్తూ దేశభక్తి పాటలైతే ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఒకసారి చూసుకుంటే దాదాపుగా ఆగస్టు 15 అదేవిధంగా జనవరి 26ను ఈ 2 రోజుల్లో కూడా మనం ఒకే విధంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. అలా అని ఆ 2 రోజులు ఒకటేనా అంటే అస్సలు కాదు. మన దేశ పౌరులు ఎంతో కష్టపడి మనకు ఆ 2 రోజుల్ని తీసుకువచ్చారు. కాబట్టి ఆ 2 రోజుల గురించి ప్రతి ఒక్క దేశ పౌరుడు ముసలివాళ్ళు, పసివాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఆ 2 రోజులు ఏంటి? వాటి మధ్య తేడా ఏంటి? అని వీటి గురించి తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లి ఒకసారి స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల వరకైతే వెళ్లి తెలుసుకుందాం రండి. మన దేశం ఎన్నో సంవత్సరాల పాటు అయితే బ్రిటిష్ పరిపాలన అయితే ఉంది. ఆ కాలంలో భారతదేశానికి సంబంధించిన అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు అన్నీ మన ప్రజలు స్వయంగా తీసుకునే పరిస్థితి అయితే అస్సలు లేదు. కాబట్టి చివరికి ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాల తరువాత 1947 ఆగస్టు 15న భారతదేశం అయితే బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఇది మన చరిత్రలోనే ఒక మహత్తరమైనటువంటి మలుపు అన్నమాట. కానీ స్వాతంత్ర్యం వచ్చేసిందంటే కథ మొత్తం అయిపోయిందా? లేనే లేదు. నిజానికి అప్పుడే మరో పెద్ద బాధ్యతైతే మొదలైంది. ఎందుకంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. ఇక భారతదేశాన్ని ఎవరు పాలించాలి? ప్రభుత్వం ఎలా ఏర్పడాలి? ప్రజలకు ఏ హక్కులు ఉండాలి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు ఎలా ఉండాలి? ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఏం చెప్పాలి? దేశంలో అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం ఎలా అందించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలి. అందుకే భారతదేశానికి మనదైన రాజ్యాంగం అవసరమైంది. అంటే రాజ్యాంగాన్ని కేవలం ఒక పుస్తకంగా చూడకూడదు. అది దేశ పరిపాలనకు ఒక మార్గదర్శక వ్యవస్థ. ప్రభుత్వం ఎలా పనిచేయాలి? ప్రజలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? దేశంలోని వివిధ సంస్థలకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి? ప్రజలు, ప్రభుత్వం మధ్య సంబంధం ఎలా ఉండాలి? ఇలాంటి అనేక విషయాలకు రాజ్యాంగం అనేది ఒక పునాది ఇచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే దేశం అనేది విభిన్నమైనటువంటి ప్రాంతాలతో, భాషలతో, మతాలు, సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులతో ఉన్న దేశం. అలాంటి దేశానికి అందరినీ కలిపి ఉంచే ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి. అందుకే రాజ్యాంగ సభలో అనేక మంది సభ్యులు విస్తృతంగా చర్చించారు. వివిధ అంశాలపై ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాలు చెప్పారు. రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత కూడా చాలా సవరణలైతే సూచించారు. ఒక విషయం నచ్చకపోతే దానిపై చర్చించారు. మళ్ళీ మార్చాల్సి వస్తే మళ్ళీ మార్చారు. ఇలా ఎన్నో చర్చలు, పరిశీలనలు, సవరణల తరువాత మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. రాజ్యాంగ రూపకల్పన విషయానికి వస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి పేరైతే మనందరికీ తప్పకుండా గుర్తొస్తారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా కీలక బాధ్యత నిర్వహించారు. అయితే ఒక విషయం మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం ఒక్క అంబేద్కర్ గారు ఒంటరిగా రాసిన పుస్తకం కాదు. రాజ్యాంగ సభలోని అనేక మంది సభ్యుల చర్చలు, సూచనలు, ఆలోచనలు, సవరణలు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించాయి. ఆ మొత్తం ప్రక్రియలో డ్రాఫ్టింగ్ కమిటీకి నాయకత్వం వహించిన అంబేద్కర్ గారి పాత్ర మాత్రం అత్యంత ముఖ్యమైనది. ఇలా ఎన్నో రోజుల చర్చల తరువాత 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇక్కడే చాలా మందికి వచ్చే ప్రశ్నేంటంటే, అయితే నవంబర్ 26నే రాజ్యాంగాన్ని ఆమోదిస్తే, అదే రోజు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు అని. అదే అసలు ఆసక్తికరమైనటువంటి విషయం అన్నమాట. దానికి సమాధానం కోసం మనం ఇంకాస్త వెనక్కి వెళ్ళాలి. 1930 జనవరి 26న ఆ సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమం కీలక దశలో ఉంది. భారతదేశానికి పూర్తి స్థాయి స్వాతంత్ర్యం కావాలని భారత జాతీయ కాంగ్రెసు పూర్ణ స్వరాజ్యాన్ని లక్ష్యంగా ప్రకటించింది. జనవరి 26 ఆ సంకల్పంతో ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక ప్రాధాన్యం సంపాదించుకుంది.
ఆ తరువాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం తయారవుతున్న సమయంలో ఆ చారిత్రక జనవరి 26 తేదీని మరిచిపోకుండా ఉండాలని భావించారు. అందుకే 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువచ్చారు. అదే రోజు భారతదేశం గణతంత్ర దేశంగా మారింది. ఇప్పుడు ఇక్కడే మన అసలు ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర్య దినోత్సవం. అంటే బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజును గుర్తు చేసుకునే రోజు. మరి జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. భారతదేశం గణతంత్ర దేశంగా మారిన రోజు. ఇద్దరిని ఒకే మాటలో చెప్పాలంటే ఆగస్టు 15 మనకు స్వేచ్ఛ వచ్చిన రోజును గుర్తు చేస్తుంది. మరి జనవరి 26 ఆ స్వేచ్ఛను రాజ్యాంగబద్ధమైన గణతంత్ర వ్యవస్థలోకి ఎలా కొనసాగించాలో గుర్తు చేస్తుంది. ఇదే ఈ 2 జాతీయ పండగల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇక ఆగస్టు 15 జనవరి 26న జాతీయ జెండా ఎందుకు ఎగురవేస్తారు అంటే, ఎందుకంటే జాతీయ జెండా మన దేశ సార్వభౌమత్వానికి, ఐకమత్యతకు, జాతీయ గౌరవానికి ఒక ప్రతీక. అందుకే ఆ 2 రోజుల్లోనూ మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసుకుంటాం. కానీ కార్యక్రమాల విషయానికి వస్తే కొన్ని తేడాలు ఉంటాయి. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి జనవరి 26న ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాత్ర ఉంటుంది. మన సైనిక శక్తి, మన సాంస్కృతిక వైవిధ్యం, మన రాష్ట్రాల ప్రత్యేకత, మన దేశ ప్రగతి ఇవన్నీ ఆ వేడుకల్లో కూడా ప్రతిబింబిస్తాయి. అందుకే చిన్నప్పుడు మనకు 2 రోజులు ఒకేలా అనిపించినా వాటి వెనుక ఉన్న కథ మాత్రం పూర్తిగా వేరు. రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది. అదే సమయంలో బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మన దేశ చట్టాలను గౌరవించాలి. ఇతరుల హక్కులను కూడా గౌరవించాలి. అలాగే దేశ ఐక్యమత్యను కూడా కాపాడడం మనందరి బాధ్యత. ప్రజాస్వామ్య విలువలను గౌరవించి ఇవన్నీ కూడా దేశభక్తిలో భాగమే అని గుర్తించండి. ఆగస్టు 15 జాతీయ జెండాను చేతిలో పట్టుకుంటున్నప్పుడు మన స్వాతంత్ర్యం కోసం ఎంతమంది పోరాడారు అని గుర్తు చేసుకుందాం. జనవరి 26న జాతీయ జెండాను సెల్యూట్ చేస్తున్నప్పుడు మన దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం విలువ ఏంటి అని ఆలోచిద్దాం. ఎందుకంటే దేశభక్తి అనేది కేవలం ఒకరోజు సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడం కాదు. ఒక జెండా బ్యాడ్జ్ పెట్టుకోవడం మాత్రమే కాదు. మన దేశ చరిత్రను తెలుసుకోవడం, మన దేశం కోసం త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవడం, మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని మన బాధ్యతలను నిర్వర్తించడం. ఇవన్నీ కూడా దేశభక్తిలో ఒక భాగమే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆగస్టు 15 జనవరి 26 మధ్య ఉన్న తేడా స్పష్టంగా అర్థమై ఉంటే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబంలో లేదా మీ ఫ్రెండ్స్‌లో ఈ 2 రోజులు ఒకటే అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయం తప్పకుండా వినిపించండి. ఇలాంటి మన దేశ చరిత్ర, పండగలు, సాంప్రదాయాలు, పురాణాలు మనకు తెలియని ఆసక్తికరమైనటువంటి విషయాలను సింపుల్‌గా తెలుసుకోవాలంటే మన వాయిస్ ఆఫ్ వాణిశ్రీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.